రోజున గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్కు హాజరై విచారణకి బయటకు వచ్చిన తర్వాత పాత్రికేయ మిత్రుల సమావేశంలో ఏవైతే విషయాలు చెప్పినరో వాటికి గాను గౌరవ సిరిసిల్ల శాసనసభ్యులు కేటీ రామారావు గారు చాలా స్పందించారు. ఏదైతే హోంశాఖ సహాయ మంత్రి గారు బండి సంజయ్ కుమార్ గారికి ఇంటెలిజెన్స్ యొక్క పనితనం తెలియదు, అది ఉంటే ఏ రకంగా ఉంటుందో వారికి తెలియదని చెప్పింది. వాస్తవమే కేటీ రామారావు గారు ఇంటెలిజెన్స్ అనేది చేతిలో ఉంటే పెళ్ళ మొగల సంభాషణ వినొస్తుందని మాత్రం వారికి తెలియదు. అదే రకంగా సినీ హీరోయిన్ల సీక్రెట్ ముచ్చట్లు వినొస్తుందని చెప్పి బండి సంజయ్ కుమార్ గారికి తెలియదు. అదే రకంగా వ్యాపారస్తుల సీక్రెట్ తెలుసుకొని వారి దగ్గర నుండి లక్షల కోట్ల రూపాయలు బ్లాక్మెయిల్ చేసి వసూలు చేయాలని చెప్పి బండి సంజయ్ కుమార్కి తెలియదు. వాస్తవమే ఇంటెలిజెన్స్ని ఏ రకంగా వాడుకోవాలనే మాత్రం వారికి తెలియదు. మరి వారైతే ఒక క్రమశిక్షణ కలిగిన శిశుమంత్రి విద్యార్థి కనుక నీలాంటి ఆలోచనలు వారికి రావు. ఈరోజు ఇంటెలిజెన్స్ చేతిలో పెట్టుకొని నువ్వేమేం చేసినా అనే విషయాలన్నింటినీ విచారణలో మీ ప్రభాకర్ రావు, నువ్వైతే ఎవరినైతే పెట్టుకున్నావో విచారణకు ఎదుర్కొంటున్న ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్, మరి ఆయన అన్ని విషయాలు అక్కడ చెప్తున్నారు. ఈరోజు నువ్వు ఒక సిరిసిల్ల శాసనసభ్యులు అని చెప్పి మర్చిపోయి మాట్లాడుతున్నావు. నువ్వు ఈరోజు సిరిసిల్ల శాసనసభ్యునిగా ఈసారి 20 నెలలు అవుతుంది ఎన్నికై, ఎన్నిసార్లు వచ్చి సిరిసిల్ల ప్రజలకు అందుబాటులో అది చెప్పాలి. ఫస్ట్ సిరిసిల్ల యొక్క ప్రజల సంక్షేమం కోసం ఏమన్నా ఆలోచిస్తున్నావో చెప్పాలి. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ను వాడుకొని పెళ్ళ మొగల సంభాషణ వింటావు, బ్లాక్మెయిల్ చేస్తావు, హీరోయిన్లను వాడుకుంటావు. అదే రకంగా వ్యాపారస్తులను బ్లాక్మెయిల్ చేసి లక్షల కోట్లు తీసుకుంటావు. సిరిసిల్లాను ఒక ప్లే గ్రౌండ్గా వాడుకుంటున్నావు. నువ్వు ఈరోజు నువ్వు అధికారంలోకి వచ్చినట్టు నుండి సిరిసిల్లాల ఇసుక కాంట్రాక్టర్ని మీ కార్యకర్తలకే, ఇక్కడ బలహీన వర్గాలకు పంచడానికి భూములు ఉన్నాయి కానీ అధికారులకు చెప్పించి ప్రభుత్వ భూములన్నీ మీ కార్యకర్తలకు రాసిచ్చినావు. 14 చెక్ డ్యాంల కాంట్రాక్టర్లు మీ కార్యకర్తలకే. ఇక్కడున్న కొత్త చెరువు బండు మీ సామాజికం వాళ్ళకే. ఈరోజు సిరిసిల్లాను ఒక ప్లే గ్రౌండ్గా చేసుకొని ఆర్థిక వనరులుగా వాడుకుంటూ ఆ రోజు ఉద్యమాన్ని వాడుకొని గద్దెనెక్కి ఇంటెలిజెన్స్ను వాడుకొని ఈ రకంగా ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తున్నావు. నువ్వు బండి సంజయ్ కుమార్ గారికి 48 గంటల వ్యవధి ఇవ్వడం కాదు, 48 గంటల లోపల సిరిసిల్లాలో ఉన్న క్యాంపు కార్యాలయంలోకి నువ్వు రావాలి. ఇక్కడున్న ప్రజలకు వాళ్ళ సమస్యలను చెప్పుకునే సమయాన్ని ఇవ్వాలి. ఫస్ట్ నువ్వు ఇక్కడ ప్రజాప్రతినిధి ఉన్నావు, ఫస్ట్ దానికి న్యాయం చేయి. వ్యాపారాల రీత్యా 20 నెలలకెళ్ళి అమెరికాలు తిరుగుడు, లండన్లకు తిరుగుడు, పెట్టుబడులు పెట్టుకుంటూ పైసలు సంపాదించుకుంటూ కాదు. ఈరోజు మీ నాయన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు ప్రతి నియోజకవర్గంలో అందుబాటులో ఉండాలని కట్టించారు. ఏనాడన్నా ఒక్కనాడు నీ క్యాంపు కార్యాలయంలో నువ్వు పన్నావా అని అడుగుతున్నాం. ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే సిరిసిల్ల ప్రజలు నిన్ను శాసనసభ్యునిగా ఎందుకు ఎన్నుకున్నారు, వారి యొక్క కార్యక్రమాలు వారు అభివృద్ధి ముందుకు తీసుకుపోవడానికి నేను శాసనసభ్యునిగా ఎన్నుకున్నాను. ఫస్ట్ దానికి న్యాయం చేయండి. నీ శాసనసభ్యత్వానికి న్యాయం చేసి ఇక్కడున్న ప్రజల యొక్క బాగోగులు చూసుకో, ఇక్కడ ఎలాంటి తిప్పలు పడుతున్నారో చూసుకో. ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గం నువ్వు స్థానికుని కాదు కనుక చుట్టచూపుగా వస్తున్నావు. వారానికి ఒక్కసారో 2 సార్లనో నువ్వు ఇక్కడ ప్రజలకు సమయించే పరిస్థితి లేదు. ఇలా హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నా కానీ బండి సంజయ్ కుమార్ గారు దేశంలో ఎక్కడున్నా కానీ శనివారం ఆదివారం వారి క్యాంపు కార్యాలయంలో ఉంటూ ఎంతమంది ప్రజలు వచ్చినా వాళ్ళ కష్టాలను నష్టాలను వింటూ తగిన సాయం చేస్తున్నారు. ఫస్ట్ నువ్వు అది నేర్చుకో. వారి దగ్గరికి వెళ్ళి నువ్వు శాసన సభలో ఏదైతే నిన్ను అభ్యర్థిగా పెట్టుకొని ఇక్కడ ఎంచుకున్నారో దానికి న్యాయం చేసి క్యాంపు కార్యాలయంలో నువ్వు రావాలా. వారానికి 2 సార్లు, ఆ 2 రోజులు ప్రజలకు సమయం ఇవ్వాలా. వాళ్ళ సమస్యల పట్ల నువ్వు స్పందించాలి, ఆ పరిష్కరించడానికి కోసం నువ్వు స్పందించాలి. లేకపోతే రానున్న రోజుల్లో నువ్వు ఇదే రకంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే సిరిసిల్ల బ్రిడ్జ్ కూడా దాటనేయమని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి జై.